హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము కాస్కోకు వచ్చాము. ఈ కాస్కో వీడియోని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. మెయిన్గా ఈ కాస్కోకి వీకెండ్స్ చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గ్రాసరీస్ బల్క్లో తీసుకుంటే మనకి అమౌంట్ అనేది కొంచెం డిస్కౌంట్ చాలా బాగా వస్తుంది అనమాట. సో అందుకని చాలామంది ఇంకా వీకెండ్స్ వస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ మనం కాస్కోలోకి ఎంటర్ అవ్వగానే ఇంక రైట్ సైడ్ అయితే ట్రాలీస్ ఉంటాయి. ట్రాలీ పట్టుకొని మనం డైరెక్ట్గా లోపలికి అయితే అలో చేయరు. ఇక్కడ కంపల్సరీగా కాస్కో కార్డ్ అనేది ఉండాలి. అది మనం ట్యాప్ చేస్తేనే లోపలికి అనేది మనం ఎంటర్ అవుతాం అనమాట. సో చూసారు కదా ఎంత పెద్దది, చాలా పెద్దవంటి కాస్కోస్ ఇక్కడ యూఎస్లో చాలా బాగుంటాయి. దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదన్నమాట. చూసారు కదా ఫ్లవర్స్, సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా నార్మల్ పువ్వులు అయితే ఏంటి, ఫ్లవర్స్ అయితే ఏంటి అని చాలా బాగా పెట్టారు ఇక్కడ. పెద్దది అయిపోద్దామా? $10 మాకు చెప్పొద్దాం. ఎందుకంటే ఇందులోనే 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అలాగే నార్మల్ ఫ్లవర్స్, బొకేస్. $10 ఒక్కొక్కటి, ఈచ్ వన్ $10 అంటండి. బొకే అంటే 800. అంటే దేవుడికి పువ్వులు పెట్టడానికి తీసుకుంటున్నాము ఇవి. అంటే ఇక్కడ పువ్వులు ఉండవు కదా, సో ఒక్కొక్కటి బొకే ఈచ్ వన్ $10 అనమాట. సో కొన్ని బాగున్నాయి ఫ్రెష్గా, కొన్ని అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ తులిప్స్ ఏవో చూసాను. ఇది లాస్ట్ టైం నా బర్త్డేకి నా డాక్టర్ కొనిచ్చింది ఇది. ఇందులో కలర్స్ అయిపోయి వేరే కలర్, పింక్ కాకుండా వేరే కలర్ ఉంది, అది అయిపోయింది. ఇంకా ఇందాక చెప్పాను కదా తులిప్స్ ఈ కలర్ అనమాట, వైలెట్ కలర్. ఇట్లా చాలామంది ఫ్లవర్ వేజర్ కూడా పెట్టుకుంటారు, ఇది ఒరిజినల్ ఫ్లవర్స్ని. ఇక్కడ కూడా ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే కుండీల్లో పెట్టేసి ఇట్లా డైరెక్ట్గా సేల్ చేస్తున్నారు. ఒక్కొక్కటి $35 అంట. ఒక 2 months కాస్ట్ ఉన్నాయి. అంటే పెద్దవి కదా, పాట్స్ పెద్దవి, ఇందులో మట్టి ఉంది, తట్టు మొక్కలు ఉన్నాయి బాగా. చాలామంది గార్డెన్స్లోకి ఇక్కడ తీసుకుని వెళ్తున్నారు చూడండి. ఇక్కడ ఇంకా డైరెక్ట్గా అలా పెట్టి మన ఇంట్లో పెట్టేసుకోవడం గార్డెనింగ్లో. $35 ఒక్కొక్క పాటు. ఇంకా ఇంకా తెచ్చి పెడుతున్నారు అనమాట ఫ్లవర్స్, క్లాత్ స్టాల్స్ అనమాట. అంటే ఇంకెక్కువ ఇవన్నీ బట్టలు, ఇంకా లేడీస్, జెంట్స్ మొత్తం ఒక ఎన్ని ఇవే రోజు చూడండి. మొత్తం కాస్కోలో చాలా ఎక్కువ ఉంటాయి ఈ క్లాత్స్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తారు అందరూ. ఇవన్నీ ఇవే. సో ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్లో ఉంది, ప్లాస్టిక్ ఇవి. సో ఇంకొక రోకి వెళ్దాం రండి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇట్లా ఏ రోకి వెళ్దాం. మదర్స్ డే కదా దగ్గరికి వస్తుందని చెప్పేసి ఇక్కడ కేక్స్ కూడా డిస్ప్లే చేశారు, చూసారు కదా. నేనైతే ఇక్కడ కేక్ అయితే ఒకటి తీసుకున్నాను. చాలా పెద్దదండి ఇది. కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడింది మాకు, $18 పడింది. ఆల్మోస్ట్ ఇంక మనకి ఇండియన్ కరెన్సీలో ఒక 1600 అలా పడింది అనమాట. కేక్ చాలా పెద్దది. సో నేను మదర్స్ డే రోజున మార్నింగ్ అయితే ఇది కట్ చేశాను అనమాట. కేక్ చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫై. టేస్ట్ అయితే చూడడానికి కూడా భలే క్యూట్గా ఉంది కదా కేక్. సో చాలా మంది అయితే పట్టుకెళ్తున్నారు. ఇంకా అలానే ఇక్కడ కుకీస్ నెక్స్ట్ చాలా ఫేమస్ అండి, ఎక్కువగా ఉంటాయి కుకీస్ ఇక్కడ. ఎక్కువగా మనకి వాల్మార్ట్కి వెళ్ళేసరికి కుకీస్ ఎక్కువ పెడుతుంటారు, డిస్ప్లే చేస్తుంటారు. $3 కాస్టే ఉన్నాయి ఇవి. ఏంటిది? అట్లాంటిక్ సాల్మన్. ఇది అంట. ఇది $23 ఉంది ఒక్కొక్కటి. ఇదైతే ఒకటి తీసుకున్నాం అనమాట. ఈ ఫిష్ అయితే ఒకటి తీసుకున్నాం మేము. ఈ ఫిష్ చూడు $80. $80? ఫ్రెష్ ఫోయిల్ అట్లాంటిక్. బాప్రే, $80 అంటే అంతా ఇండియన్ దాంట్లో 7,000. దిస్ వన్ ఇది మనకి అంటే లైవ్ ఫిషెస్ టైప్లో ఉంది చూసారా.
ఇది కూడా $35. ఫిష్ కొంచెం కాస్ట్గానే ఉంది. ఈ క్రాబ్స్, లాబ్స్టర్, షింప్. సో ఇదంతా ఇట్లాగా అదంతా ఇదనమాట. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఇవన్నీ మళ్ళీ రెడ్ కొన్ని డిఫరెంట్ షింప్ కాక్టైల్ విత్ ఇవి డిఫరెంట్ $10 అంట. ఇక్కడ చాలా ఇలా రెడీమేడ్ ఫుడ్స్ని అట్లా మీల్ ప్రిపరేషన్కి అన్నమాట. ఇలా చాలామంది వచ్చి తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇది చికెన్ సెక్షన్. ఇదంతా కూడా ఆర్గానిక్ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ అనమాట. ఇది $6 ఉంది. చికెన్ కొంచెం చీప్గానే ఉంటుందండి ఇక్కడ యూఎస్లో. దట్టు మంచి ఫిష్ మంచి చికెన్ దొరుకుతుంది ఇక్కడ ఫిష్ కన్నా. అబ్బో ఇదంతా వేరే సెక్షన్. పిగ్గులో బట్ట అంట. ఇది దాని స్టమక్ అంట. లేవు మన దగ్గర అయితే ఇవి. అలాగే ఇక్కడ టమాటాలు కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఇవి దేశవాళీ టమాటాస్ టైప్లో ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఒక బాక్స్లో ఇంకా మేము కౌంట్ చేస్తాం అనమాట ఎన్ని ఉంటాయని చెప్పేసి. సో ఇంకా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పడింది కానీ ఇంకా తీసుకున్నాము. డిఫరెంట్ పార్ట్స్ అనమాట ఇది. మెయిన్గా కాస్కోకి వచ్చేది వాటర్ బాటిల్స్ వల్లే. ఇంకా వాటర్ బాటిల్స్ 4 కేసెస్ తీసుకున్నాం మేము. ఇంకా ఇదే వాటర్ తాగుతాం అనమాట. ఇంకా బయట వాటర్ అనేది మేము తాగము, ఎందుకంటే ఇక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా చేసినా అని చెప్పేసి మెయిన్ ఇంకా వాటర్ బాటిల్స్ ఇవే తీసుకుంటున్నాము. సో ఇంకా ట్రాలీని పట్టుకుని వచ్చేస్తాము. యాక్చువల్గా మేము వెళ్ళింది చాలా లేట్గా వెళ్ళాము. 5:30కి అలాగే ఇక్కడ 6కే క్లోజ్ అనమాట కాస్కో. ఇంక చాలా ఫాస్ట్గా సెలెక్ట్ చేసాము. ఇంకా ఏం తీసుకున్నామని కాదు, చాలా ఫాస్ట్గా తొందరగానే ఎక్కువ స్టఫ్ మేము తీసుకున్నాం. చూడండి ట్రాలీలో ఫుల్గా ఇంకా తీసుకుని బిల్ చేయించేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ లాస్ట్లో మనకి డిమార్ట్లో ఎలా చెక్ చేస్తారు బిల్ తీసుకొని అట్లా అలాగే ఇక్కడ చెక్ చేస్తారు. 1 by 1 చెక్ చేసి పంపిస్తారనమాట. ఇంకా మనం బిల్లింగ్ చేసుకుని బయటకు వెళ్ళడం మళ్ళీ మొత్తం ఐటమ్స్ అన్నీ ఇలా చెక్ చేస్తారనమాట. మనకి డిమార్ట్లో ఎలా చెక్ చేస్తారు అలా చెక్ చేస్తారు. ఇంకా అన్నీ చెక్ చేస్తున్నారు చూడండి ట్రాలీలో బిల్ పెట్టుకుని. పైన చూడండి ఫ్లైట్ వెళ్తుంది కాస్కో నుంచి బయటకు రాగానే. సో ఇంకా మనం ఈ ట్రాలీ పట్టుకుని మన వెహికల్ దగ్గర తెచ్చేసుకోవడం అనమాట. తెచ్చుకుని ఇక్కడ సామాన్లు అన్నీ కూడా మనం ఖాళీ ట్రాలీ ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఒక ప్లేస్ అని ఉంటుంది అనమాట. ఇంకా ఆ ప్లేస్లో పెట్టాలి పట్టుకెళ్ళి. అంటే మనం ఎక్కడ పడితే అక్కడ వదిలేయడానికి లేదు. వాళ్ళు వచ్చి పట్టుకెళ్తే ఆ తర్వాత ఇలా బల్కలాగా పెట్టేస్తే. సో ఇంక బిల్లింగ్ చేసుకుని బయటకు వచ్చాము. సో గైస్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.